హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. వీకెండ్ సాటర్డే రోజు టెర్రస్ పైకి వెళ్ళే మెట్లయితే క్లీన్ చేస్తానండి. డైలీ ఏం క్లీన్ చేయను. రోజు మేము నడిచే మెట్లు మాత్రం డైలీ చిమ్ముకొని నీళ్లు చల్లుకుంటాను. ఇంకా కింద కూడా నీళ్లు చల్లి ముగ్గు అయితే వేసేసానండి. ఇంకా ముగ్గు వేసేసి ఇంకా పైకి వచ్చేసానండి. ఇంకా ఈరోజు పిల్లలకైతే హాలిడే అండి. ఇంకా అందుకే మేము కూడా లేట్గా లేచాము. ఇంకా లేట్గా లేచిన పనులు అయితే తప్పదు కదండి. మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే లిక్విడ్ వేసేసి ఇంకా డెటాల్ అయితే వేసేసానండి. డెటాల్ వేసుకుంటే ఎందుకో నాకు బట్టలు నీట్గా ఉంటాయన్నమాట. అందుకే వేసుకుంటాను. ఎవరికైనా నచ్చితే కనుక ఇలా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా పిల్లలైతే పడుకున్నారండి. టైం వచ్చేసి 8 అలా అయిపోయింది. ఇంకా పిల్లల్ని లేపాను. ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంక ఇక్కడైతే పుట్నాల పొడితో దోశలు అయితే వేస్తున్నానండి. ఇంకా చకచక ముందైతే పిల్లలకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంకా పిల్లలకి వేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసి ఇంకా పిల్లలైతే ఈరోజు వాళ్ళకి సాటర్డే కదండి, పేరెంట్స్ మీటింగ్ ఉంది. అందుకే హాలిడే ఇచ్చారు. ఇంకా వాళ్ళ డాడీ పిల్లలైతే వెళ్తున్నారండి. నేనైతే వెళ్ళలేదు. ఇంకా అమ్మ ఒక్కటే ఉంటుంది కదా ఇంట్లో అనేసి నేనైతే వెళ్ళలేదండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి. ముందుగా పప్పు కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని అందులోకి ముందుగా మనం శుభ్రం చేసుకున్న మెంతికూర, అలాగే మామిడికాయ, పచ్చిమిర్చి, టమాటా, పసుపు వేసేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకుని ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడం అనండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు అడిగారు కదండి, ఈరోజు వీకెండ్ మమ్మీ కడాయి పులావ్ చెయ్యి అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ కడాయి పులావ్ చేస్తున్నానండి. చూడండి, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అందులోకి 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత లైట్గా ఉప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్, ఒక 4 బీన్స్ను కూడా కట్ చేసుకోండి. మీకు ఎంత కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను క్యారెట్ అయితే కొంచెం పెద్దగానే కట్ చేస్తానండి. ఇవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకోండి. అలాగే 1 అర స్పూను పసుపును కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టమాటాను కూడా సన్నగా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే ఇందులోకి ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మధ్యాహ్నం మిగిలిన రైస్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు అండి. యాడ్ చేసేసుకుని 1 అర స్పూన్ గరం మసాలా, అర స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, అలాగే కారాన్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ని చెక్ చేసుకుని ఈ టైంలోనే సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోండి. ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కడాయి పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా బౌల్స్ అవి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పనులన్నీ అయితే అయిపోయాయండి. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా ఇక్కడ అయితే అందరం లంచ్ తింటున్నాము. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి మెంతికూర పప్పు, పెరుగు, వడియాలు, కడాయి పులావ్ అండి. ఇంకా తినేసిన తర్వాత బౌల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నైట్కి వచ్చేసి చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి ఇక్కడ పెసరట్టు కోసం పప్పు అయితే నానబెడుతున్నానండి. ముందుగా 1 గ్లాసు పప్పును తీసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే కనుక పురుగు పట్టకుండా ఉంటుంది అనేసి నేను ఇలా వేసుకుంటానండి. ఇక్కడ 1 గ్లాసు పప్పును తీసుకోవాలండి. అలాగే ఏ గ్లాస్తో అయితే మనం పప్పును తీసుకుంటామో ఆ గ్లాస్తో 1 అర గ్లాసు బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి.
తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి తగినన్ని నీళ్లు పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా సాయంత్రం పనులన్నీ అయిపోయాయండి. ఇంకా నైట్ వచ్చేసి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు సాటర్డే కదండి, ఇంకా మార్కెట్కి వెళ్తున్నాము. ఇంకా మార్కెట్లో కూరగాయలన్నీ తీసేసుకున్నామండి. తీసేసుకుని ఇంకా ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడ ఆల్బకార కాయలు తీసుకుంటున్నానండి. అవి ఎలాంటివి తీసుకోవాలో తెలియక నేను ఎప్పుడు ఇతని దగ్గరే తీసుకుంటానండి, కొంచెం రీజనబుల్గా ఇస్తారనమాట. అందుకే తిని దగ్గరే తీసుకుంటాను. ఇంకా దానిమ్మ అవన్నీ తీసేసుకున్నాను. ఇంకా తీసేసుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా డిన్నర్ అయితే చేసేసామండి. ఇంకా డిన్నర్ చేసేసాము. ఇంకా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నానండి. ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే పచ్చిమిర్చికి తొడుమలు అయితే ఒలుస్తూ ఉందండి. ఇంకా నేను బీన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడైనా పోయినవి అవన్నీ చూసుకుని ఎక్కడొక్కడ ప్యాక్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను. ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పి విన్నాను, అందుకే పెట్టుకోవట్లేదు. అలాగే మీలో ఎవరైనా మా ఫ్రిడ్జ్ టూర్ చూడాలి అనుకుంటే కనుక లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. ఈ వ్లాగ్ మీకు అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.